ఒక డైరెక్టర్‌తో కూర్చుంటాను, మాట్లాడతాను ఆన్ ద స్పాట్ అయినా. బట్ అది అన్ని సార్లు పాసిబుల్ అవుతదా? ఇప్పుడంటే మీరు 'గేమ్ చేంజర్' లాంటి సినిమాలు, 'అరవింద సమేత' లాంటి సినిమాలు చేస్తారు. శంకర్ గారు ఉన్నారు. 'గేమ్ చేంజర్'లోనే చాలా సీక్వెన్సెస్ క్యారెక్టర్ రావడానికి సరెండర్ అయిపోవడం ఉంటది. అంటే ఎలా అయినా ఆ సినిమాలో నటించాలని. బట్ ఒక క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇంత తాపత్రయం అనేది పడాలి. ఛాలెంజింగ్ ఉన్న క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేస్తారా? లేకపోతే ఒక క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత హౌ ఐ మేక్ ఇట్ ఛాలెంజింగ్ అని ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా పెడతారా మీ పరంగా? యాక్టర్ పరంగా అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంటా, జేబు సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంటా? అయితే ఇప్పుడు మీరు కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ హీరోస్ చేస్తుంటారు కదా, జస్ట్ లైక్ 'అరవింద సమేత' మనం మాట్లాడినట్టు, ఇప్పుడు 'గేమ్ చేంజర్'. ఆ సినిమాల రిజల్ట్ అనేది మీ కెరీర్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తుంటారు, నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి కూడా చేస్తారు. బట్ పర్సనల్గా నవీన్ చంద్రకి ఏది ఇష్టం? నవీన్ చంద్ర లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. అంటే కొత్త ఫాదర్హుడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్సెస్? ఇంకా బతకాలని ఒక ఫీలింగ్. రవితేజ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఇలా ఉన్నాడు. ఇప్పుడు సెట్స్లో ఆయనతో కలిసి చేస్తున్నారు కదా, మరి ఎలా ఆ వైబ్ ఎలా ఉంది? హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. చాలామంది యాక్టర్స్ ఉంటారు. వాళ్ళు యాక్టింగ్ చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు భలే యాక్ట్ చేశారని అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ కొంతమంది యాక్టర్స్ ఉంటారు, వాళ్ళు యాక్ట్ చేసిన తర్వాత వాళ్ళు గుర్తుండరు, వాళ్ళు యాక్టింగ్ చేసిన క్యారెక్టర్ మాత్రమే ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటంటే క్యారెక్టర్లో నటించరు, జీవిస్తారనమాట. అలాంటి ఫైనెస్ట్ యాక్టర్స్లో ఒకళ్ళు నవీన్ చంద్ర. ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హాయ్ అండి. అంటే ఏదో మీరు ఉన్నారని చెప్పడం కాదు, మీరు ఏదన్నా క్యారెక్టర్ చేసిన తర్వాత, ఇప్పుడు మనం 'అందాల రాక్షస్' చూసాం అనుకోండి, అతని క్యారెక్టర్ మాత్రం గుర్తుంటుంది. మీరు వచ్చేసేమో ఈలోపు వేరే సినిమా చేసుకుంటారు, వేరే క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు. సో ఇదనేది చాలా తక్కువ మంది యాక్టర్స్గా ఉంటుంది అనమాట. యాక్చువల్గా నటించడం అనుకుంటారు అందరూ, నటించడం వేరు, జీవించడం వేరు అనేది కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్స్ చూసినప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. సో మరి మీకేమనిపిస్తూ ఉంటుంది, మీకు వచ్చే ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది? ఏం లేదు సార్, నాకు లైక్ అప్రిసియేషన్ ఈజ్ ఆల్వేస్ అ హంగర్ ఫర్ అన్ యాక్టర్. సో నాకు డైరెక్టర్ అప్రిషియేట్ చేసినా, మా టీం అప్రిషియేట్ చేసినా, లేకపోతే నార్మల్ ఆడియన్స్ నేను బయటికి వెళ్ళినప్పుడు అప్రిషియేట్ చేసినా ఒక మోటివేషన్ అండి. అండ్ నా ప్రకారంగా నేను క్యారెక్టర్స్ ఇంత బాగా చేయడానికి కారణం నేను కాదు, నా డైరెక్టర్స్. ఎందుకంటే నేను టైం స్పెండ్ చేస్తాను డైరెక్టర్స్తో, కూర్చుంటా. అంటే ఈ డైలాగ్ ఎలా చెప్పాలి, ఈ సీన్ ఎలా చేయాలి అలా మాట్లాడను. ఎందుకు పుట్టింది, ఇప్పుడు నన్నే ఎందుకు చూస్ చేసుకున్నావు, నన్ను చూస్ చేసుకున్న తర్వాత నేనేం చేయాలి, దానికి సరిపడే ఇన్ఫర్మేషన్ తీసుకునేదాకా నేను తపనలో ఉంటా. షూటింగ్ స్పాట్లో అయినా కానీ, షూటింగ్ ముందు అయినా కానీ డిస్కస్ చేస్తా. అంటే కథ మీద కన్నా ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందనే ఒక విషయాన్ని చాలా డీప్గా అర్థం చేసుకో. ఆ సినిమాలో పెట్టకపోయిన ఆ క్యారెక్టర్ గురించి తన బ్యాక్ స్టోరీ ఏంటి, ఎందుకు అలా చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ 28 degrees అనుకోండి. నేను డాక్టర్ కాదు, ఐ కమ్ ఫ్రమ్ టోటల్ ఎంటైర్లీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. డిప్లొమా ఇన్ మెకానికల్ చేశాను. బట్ డైలీ లైఫ్లో వీ మీట్ డాక్టర్స్, కలుస్తుంటాం. తెలియదు ఎందుకో డాక్టర్స్ క్యూట్గా కనిపిస్తారు మనకు. అవునవును. మోస్ట్లీ విమెన్స్కి అంటే డాక్టర్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ లవ్ ఉంటుంది వాళ్ళకి, ఒక కైండ్ ఆఫ్ అప్రిషియేషన్, లేకపోతే చూడడానికి బాగుంటారు అనే ఒక ఫీల్ ఉంటుంది. సో నేను డాక్టర్ కాదు, బట్ అనిల్ డాక్టర్, డైరెక్టర్ ఈజ్ డాక్టర్. సో తన దగ్గర కూర్చొని మాట్లాడేటప్పుడు ఇప్పుడు నాకు కత్తిరి పెట్టి సూచెస్ వేయమంటే నేను ఏం చేశాను, నార్మల్లీ నేను మీసాలు గడ్డం కట్ చేసుకుని కత్తిరి అలా పెట్టుకున్నాను. వాళ్ళు పట్టుకునే విధానం వేరు. సో ఇవన్నీ డీటెయిలింగ్లో ఫస్ట్ ఫోకస్ చేస్తే దాని తర్వాత ఈ డైలాగ్స్, లేకపోతే ఎమోషన్, మూడ్ అనేది, మ్యానరిజమ్స్ అనేది తర్వాత ఇన్ ద ప్రాసెస్లో వెళ్తుంది. సో ఐ బిలీవ్ నేను మంచి యాక్టర్ అని చెప్పడానికి కారణం నేను కాదు, నా డైరెక్టర్స్, నేను వర్క్ చేసిన డైరెక్టర్స్. అదే. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే ఒక డైరెక్టర్తో కూర్చుంటాను, మాట్లాడతాను ఆన్ ద స్పాట్ అయినా. బట్ అది అన్ని సార్లు పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ చేసుకోవాలి సార్. సీ ఇఫ్ యూ వాంట్ యువర్ సెల్ఫ్ టు సీ దేర్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ క్యారెక్టర్, మనం సరెండర్ అయిపోవాలి. సీ డైరెక్టర్కి చాలా వర్క్ ఉంటుంది. అదే టీమ్ సెట్ చేయాలి, ప్రొడక్షన్తో మాట్లాడాలి, విఎఫ్ఎక్స్ అవి ఇవి చాలా ఉంటాయి. బట్ ఇవన్నీ చేస్తుంది ఒక యాక్టర్ ఫ్రంట్ పెట్టి చేసేది. సో యాక్టర్కి డీటెయిలింగ్ ఎక్కువ ఇవ్వకపోతే ఏమైపోతుందంటే అక్కడ వెళ్ళి కన్ఫ్యూజ్ అయ్యి మనం ఎంత బాగా నటించినా యు ఆర్ నాట్ ఆన్ ద స్పాట్. బాగా యాక్ట్ చేశారని చెప్తారని కానీ అరే
ఐ కుడ్ సీ హిమ్, ఐ కుడ్ ఫీల్ అదే ఇందాక హిమ్. నేను చెప్పినట్టు క్యారెక్టర్ కనపడడం అనేది అక్కడ సో అది ఉండదు. సో ఎగ్జాంపుల్ మంత్ ఆఫ్ మధు అనే సినిమా చేశాను. ఎస్ శ్రీకాంత్ డైరెక్టర్ ఎలా అంటే తన దగ్గర స్క్రిప్ట్ ఉంటుంది, తన ఐప్యాడ్లో పెట్టుకుంటారు, పేపర్లో రాయు బుల్లెట్ పాయింట్స్ అన్ని కథ గురించి రాసుకుంటాడు. కాకపోతే అక్కడ వచ్చిన తర్వాత యాక్టర్ మూడు, యాక్టర్ సిచ్యువేషన్ చూస్తాడు. దానికంటే ముందు ఏం చేస్తారంటే గ్రిల్ చేస్తూ ఉంటాడు. ఓకే తను ఎందుకు రాశాడు, తనకి ఎందుకు అనిపించింది, ఇది ఎందుకు చేయాలనిపించింది, ఇలా ఎందుకు చెప్పాలనిపించింది, ఈ క్యారెక్టర్ తాలూకా, ఆ మనిషి తాలూకా వాడు ఫేస్ చేసిన అన్ని రకాల ఎమోషన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకు మంత్ ఆఫ్ మధులో గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ అండి. నేను బాగా యాక్ట్ చేశాను అవన్నీ పక్కన పెడితే సార్, నా ఫ్రెండ్స్ కొందరు థియేటర్లో చూసిన వాళ్ళు, కొందరు ఓటీటీలో చూసిన వాళ్ళు తాగిన వాసన వస్తుందన్న. సూపర్. ఇక ఒక యాక్టర్కి అంతకు మించి ఏం కావాలి సార్? అంతే కదా. అంటే నీ ఒంటి మీద ఆ మందు స్మెల్ మాకు చూసేటప్పుడు అనిపించింది. మీరు యాక్ట్ చేసేటప్పుడు మీరు ఫీల్ అవడం వేరు, మీ యాక్టింగ్ని చూసి ఆడియన్స్ ఫీల్ అవడం అనేది దట్ ఈస్ ద బిగ్గెస్ట్. సో దట్ గోస్ టు ద డైరెక్టర్, బికాస్ డైరెక్టర్ అంత డీటెయిల్ ఇచ్చాడు కాబట్టి నేను అంత చేయగలిగాను. అవును సార్. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు గేమ్ చేంజర్ లాంటి సినిమాలు, అరవింద సమేత లాంటి సినిమాలు చేస్తారు. అక్కడ ఏంటంటే మీకు ఇంపార్టెన్స్ ఉంటుంది, బట్ కాకపోతే ఇప్పుడు అక్కడున్న డైరెక్టర్కి త్రివిక్రమ్ గారు కావచ్చు, వీళ్ళకి అంత టైం ఉంటుందా అంటే ఆడియన్స్కి, అంటే వాళ్ళకి మెయిన్ క్యాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అంత టైం ఉంటుందా? అలాంటప్పుడు కుదురుతుంది టైం? ఖచ్చితంగా వాళ్ళ టైం ఉండదు, కాకపోతే అది నా పని, యాక్టర్గా నా పని. ఇప్పుడు శంకర్ గారు ఉన్నారు గేమ్ చేంజర్లోనే చాలా చాలా సీక్వెన్సెస్లో నాకు వచ్చి ముందు సీన్ పేపర్ ఇచ్చేవాళ్ళు, కో డైరెక్టర్ వచ్చి చెప్పేసేవాళ్ళు. అయినా ఆయన పర్స్పెక్టివ్ తెలుసుకోవాలి నాకు. ఇప్పుడు నేను ఓకే నా మీద వదిలేస్తే నేను చేసి వెళ్ళిపోతాను, కానీ నేను రాయలేదు, నేను క్రియేట్ చేయలేదు ఆ విషయం. ఆయన బ్రెయిన్ చైల్డ్ మనకు తెలియదు. సో వెళ్తే ఒకటి తిట్టించుకుంటా, వెళ్ళి నీ పని చూసుకో చెప్పారా, లేదంటే చెప్తారు. సో ఎస్ ఆర్ నో, బట్ అట్లీస్ట్ ఐ నో ద ఇన్ఫర్మేషన్. సో శంకర్ గారి దగ్గరికైనా ఆయన మానిటర్ దగ్గర కూర్చుంటే నేను వెళ్ళి అడుగుతాను, సార్ ఇలా చేశాను సార్, ఇలా చేద్దాం అనుకుంటున్నాను సార్, వద్దు ఇలా చేయి, లేదా చేసిన తర్వాతనే వెళ్ళి అడుగుతా, సార్ నాకు ఇలా అనిపించింది, కరెక్ట్ నవి నేను ఇలాగే రాసుకున్నాను, ఇలాగే అనుకున్నాను, కరెక్ట్గా చేసావంట. ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఉన్నారు, త్రివిక్రమ్ సార్తో నేనేం చేశానంటే బాలరెడ్డి క్యారెక్టర్కి ఎప్పుడైతే నన్ను కాస్టింగ్ చేశారో యూజువలీ వెళ్ళి కలవడం కష్టం. నాకేంటంటే తాపత్రయం, నాకు తెలుసుకోవాలి, నన్ను ఎంచుకున్నారు, ఇంత పెద్ద సినిమాలు నన్ను ఎంచుకున్నారు. సో నేను వెళ్ళాను, సార్ నాకు క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలని ఉంది సార్. ఆయనకు చాలా బాగా అనిపించింది, ఆ అప్రోచ్ బాగా అనిపించింది. కూర్చుని మొత్తం కథ చెప్పారు. కథ చెప్పంగానే నువ్వు చూడు నవీన్, వాట్ యూ క్యాన్ బ్రింగ్ త్రూ ద క్యారెక్టర్ అన్నారు. నేను వెంటనే ఓకే ఆయనతో మీటింగ్ అయిపోయిందని గంతు లేకుండా వెంటనే అమీర్పేట వెళ్ళా, సికింద్రాబాద్ వెళ్ళా. ఆ బాలరెడ్డి క్యారెక్టర్కి వాడి వేసే కడియాలు, వాడికి కైండ్ ఆఫ్ షర్టు, లేకపోతే ఏంటి అంటే అట్లీస్ట్ నేను ఆలోచించిందని ఆయన ముందు పెడదామనేసి. సో తీసుకెళ్ళాను, ఆ రుద్రాక్ష మాలలు, ఆ చైన్లు, చెవులు పోగు అవన్నీ తీసుకెళ్ళి ఒక కైండ్ ఆఫ్ డ్రెస్ వేసుకుని చూపించాను. సో దే లైక్ డిట్. దాని తర్వాత ఆయనకు అర్థమైపోయింది సార్కి, లైక్ హీ ఫెల్ట్ హీ క్యాన్ టేక్ ద క్యారెక్టర్ ఫార్వర్డ్. సో నాకు ఎక్కువ చేంజెస్ ఏం చెప్పలేదు, నువ్వు ఇలా చేయి అలా చేయి అని చెప్పలేదు, ఇది నువ్వు చేయి అంతే. సో చిన్న డైరెక్టర్ అయినా కొత్త డైరెక్టర్ అయినా ఎవరైనా సార్, ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ నాకు డీటెయిల్డ్గా దొరకలేదు అనుకోండి, నేను సరెండర్ అయిపోయి ఎలాగైనా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అల్టిమేట్ ఫ్రేమ్లో కనిపించేది నేను. సో అది చేస్తాను. అంటే జనరల్గా చాలామంది యాక్టర్స్ ఏంటంటే క్యారెక్టర్ రావడానికి సరెండర్ అయిపోవడం ఉంటుంది, అంటే ఎలా అయినా ఆ సినిమాలో నటించాలని. బట్ ఒక క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇంత తాపత్రయం అనేది పడాలి సార్. అంటే ఆ మినిట్స్, ఆ సెకండ్స్ రోల్ అయ్యే క్యాప్చర్ అయ్యేది మళ్ళీ అంటే ఈ ఐడియాలజీ మీకు రావడానికి అంటే ఎవరన్నా చూసి నేర్చుకున్నారా, లేదంటే మీకు స్వతహాగా వచ్చింది? ఎలా డెవలప్ అయింది ఈ ఐడియాలజీ అని? అనురాఘవపూడి దగ్గర నుంచి. అనురాఘవపూడి అందాల రాక్షసి 1.5 years ఆయనతో ట్రావెల్ చేసేటప్పుడు ఒక క్యారెక్టర్ మీద ఒక పేషెన్స్, ఒక యాక్టర్కి ఇప్పుడు సపోజ్ ఒక మంచి లైన్, ఇప్పుడు ఆ సినిమాలో చాలా మంచి డైలాగ్స్, నాకు మంచి డైలాగ్స్ దొరికేసి ఇంకా నేను సూపర్గా చేసి, అది కాదు ఎందుకు రాశారా డైలాగ్, కారణం ఏంటి, ఈ క్యారెక్టరు అది చెప్పడానికి కారణం ఏంటి, వాడి ఎంబియన్స్ ఏంటి, వాడి ప్లేస్ ఏంటి, వాడు ఎందుకు ఇలా, అవన్నీ డీటెయిల్స్ ఆ అందాల రాక్షసి ప్రాసెస్లో నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే వెళ్తాం వాళ్ళు తిట్టినా ఏదైనా కానీ, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అని చెప్పి. సో త్రివిక్రమ్ గారు, శంకర్ గారు కూల్గా ఉన్నారు, మరి తిట్లు
ఎప్పుడైనా పడినా లేదు లేదు లేదు. లేదు అంటే అదే సార్, ఇక్కడ అప్బ్రింగింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్ ఎస్ ఎందుకంటే మన స్కూల్లో, మన ఇంట్లో, మనం బయట ఏం నేర్చుకుంటామో అది చాలా ఇంపార్టెంట్. అప్రోచ్ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ. మన అప్రోచ్ నిజంగా కరెక్ట్ ఉందండి, అవతల Yes, వ్యక్తి ఎంత honesty ఉండాలి. ఈగోయిస్టిక్ గా ఉండి ఎంత పెద్దనే ఉండని, మన అప్రోచ్ కరెక్ట్గా ఉంటే బాగా రిసీవ్ చేస్తారు. సో ఐ ఫీల్ ఇఫ్ యువర్ అప్రోచ్ ఈజ్ రైట్ యూ విల్ గెట్ ఆల్ ది ఆన్సర్స్ రైట్ అని నా ఫీలింగ్. ఎస్ ఎస్. అయితే మీరు ఇప్పుడు మీరు చేసే క్యారెక్టర్స్ అని చాలా ఛాలెంజింగ్ అనిపిస్తాయి జనరల్గా. అంటే మీరు ఛాలెంజింగ్ ఉన్న క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే ఒక క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత హౌ ఐ మేక్ ఇట్ ఛాలెంజింగ్ అనే ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా పెడతారా మీ పరంగా? ముందు నేను చాలా తప్పులు చేసేవాడిని అండి. అంటే ఒక కథ చెప్తుంటే నా క్యారెక్టర్ గురించి ఎక్కువ ఆలోచించేవాడిని వినేటప్పుడు. స్వార్థం, చిన్న స్వార్థం. స్వార్థం, యాక్టర్ ఉండాలి, స్వార్థం ఉండాలి. ఉంటుంది. Yes. ఎందుకంటే మేము చేయబోతున్నాము ఈ సినిమా, దీనికి ఇంత రిమెండరేషన్ ఇస్తారు, ఇన్ని డేట్స్ ఉంది, సో దీనివల్ల నాకు ఎంత ప్లస్ అవుతుంది, అవన్నీ ఆలోచించి మనం ముందు వినేవాడిని. అంటే కథ మొత్తంలో కథ వింటూనే నా క్యారెక్టర్ లీనమైపోయి నేను ఆ ఇమేజ్ ప్రింట్ చేసుకొని నిజంగా ఈ కథ నాకు వర్కౌట్ అవుతుందా లేదని ఆలోచించుకుంటే క్యారెక్టర్ బాగుంది, పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉందని కొన్ని కమిట్ అయిపోయి ఆ టైంలో. ఓకే ఓకే. లేటర్ స్లోలీ తెలుసుకుంటే లేదు, క్యారెక్టర్ కాదు, ఆన్ ది హోల్ హౌ ద ఫిలిం షుడ్ వర్క్ యాజ్ అ ఫిలిం అని చెప్పి తెలుసుకున్నా. అండ్ లేదు సార్, ఇప్పుడు ఇట్స్ ఛాలెంజ్ తీసుకోకపోతే కష్టం నిలబడడానికి స్కోప్ ఉండదు. అంటే నాట్ ఇన్ ఇండస్ట్రీ, ఇండస్ట్రీలో అవకాశాలు దొరుకుతాయి మళ్ళీ, ఎందుకంటే పేరుంది, మంచి యాక్టర్ అని పేరుంది, అటు ఇటు 1-2 ఛాన్స్ వచ్చినా మళ్ళీ చేసుకోవచ్చు. కానీ ఆడియన్స్ దగ్గర ఆ థాట్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి కష్టం అనిపిస్తే మనం దొరికిపోయాం. సో నా ప్రయత్నం ఏంటంటే వాట్ డైరెక్టర్ నరేట్స్ మీ అది అలాగే ఆడియన్స్ ఫీల్ అవ్వాలి నా క్యారెక్టర్ త్రూ. నవీన్ చంద్ర ఎప్పుడు ఆ క్యారెక్టర్ అనేది ఫ్రెష్గా ఉంటే మనం సర్వైవ్ అయినట్టే ఎప్పుడు కూడా. అయితే యాక్చువల్గా అంటే యాక్టర్ పరంగా అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంటా, జేబు సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంటా? ఒక్కొక్కసారి అవ్వాల్సి వస్తుంది కదా, కన్విన్స్ అవ్వాల్సి వస్తుంది. అవునండి, నేను కొన్ని సినిమాలు చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఒక టైంలో నాకు ఎలా ఉండిందంటే కథలు బాగుంటాయి, ప్రొడ్యూసర్లు ఉంటారు, కొన్ని కథలు అస్సలు బాగోవు, ప్రొడ్యూసర్లు ఉంటారు విత్ బడ్జెట్స్ ఉంటాయి, మంచి బడ్జెట్ ఇచ్చి ఉంటారు. సో ఇప్పుడు నేను దాన్ని క్రాస్ ఓవర్ కూడా చేయలేను. సార్ ఈ కథ బాగాలేదు, నా దగ్గర ఒక మంచి కథ ఉంది, అది మీరు ప్రొడ్యూస్ చేస్తారంటే ఆ డైరెక్టర్కి నేను మోసం చేస్తాను, ఎందుకంటే ఆ డైరెక్టర్ తీసుకొచ్చాను. సో అలా కొన్ని మంచి కథలు అలా వదిలేసడం జరిగింది. అండ్ ఇప్పుడు కొంచెం అంటే బెటర్, ఇప్పుడు మంచి కథలు వస్తున్నాయి విత్ ప్రొడ్యూసర్స్. అండ్ ఏదైతే నేను లీడ్గా స్టార్ట్ చేశానో నా కెరియర్, క్యారెక్టర్స్ చేయడానికి కారణం ఏంటంటే సర్వైవల్ ఇన్స్టింక్ట్. ఎందుకంటే ఫస్ట్ నిలదొక్కుకోవాలి ఇండస్ట్రీలో. అంటే నా ఐడియా ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆడియన్స్కి మనం ఎంత దూరం వెళ్తామో అంత మర్చిపోతుంటారని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవ్రీథింగ్ ఈజ్ హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అ స్మాల్ బాక్స్. అంటే ఆడియన్స్కి ప్రతి 1 మినిట్కి ఒక 10 to 15 ఎంటర్టైన్మెంట్ దొరికిపోతుంది. దట్ టు స్పాన్ ఆఫ్ స్మాల్ టైం. సో అలాంటి టైంలో చూస్ చేసుకుంటూ హోల్డ్ చేసి ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని కూర్చొని దాని మీద నెలలు తరబడి వర్క్ చేసి అది వర్కౌట్ అవ్వకపోతే యు ఆర్ లెఫ్ట్ బిహైండ్. సో నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఓకే, క్యారెక్టర్స్ చేస్తూ నిజంగా పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంటే చేస్తూ విచ్ విల్ హెల్ప్ మీ ఆల్సో ఫైనాన్షియలీ. సో అలా చేసుకుంటూ మొత్తం బ్యాలెన్స్డ్గా వెళ్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు మీ లైఫ్లో ఒక పొజిషన్కి వచ్చారు కదా, అంటే ఒకప్పుడు అంటే మీరు అన్నట్టే కనీసం సర్వైవల్ దీనికోసం కూడా ఒప్పుకోవాలి చేయాల్సిన ఇలా ఉంటాయి, బట్ దాంట్లో మనం బెస్ట్ ఏం చేయగలం అది చేస్తాం. బట్ ఇప్పుడు మీ లైఫ్లో ఒక పొజిషన్కి వచ్చారు కదా, చూస్ చేసుకునే లావిష్నెస్ అది వచ్చేసిందా జీవితంలో? వద్దనుకున్న కథలు ఉన్నాయి. అంటే కొన్ని కథలు ఏంటంటే కొన్ని థ్రిల్లర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు థ్రిల్లర్స్లో నన్ను తీసుకోవాలనుకుంటారు, ఆ కథ నాతో చేయాలి హీరోగా అనుకుంటారు. బట్ ఏమైపోద్దంటే ప్రిడిక్ట్ చేసే కథలు. ఇప్పుడు నేను యాజ్ అన్ యాక్టర్గా ఇంటెన్స్గా యాక్టర్ వీడియో వస్తే ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది, వీడు అంత ఈజీగా ఒప్పుకోడు, లేకపోతే ఏదో ఒక ఫిలిం తను చేస్తున్నాడంటే ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. మీకోసం అంటూ థియేటర్ లేకపోతే ఓటీటీ ఏదైనా కానీ మీకోసం అంటూ దాన్ని కన్జ్యూమ్ చేసే ఆడియన్స్ ఉంటారు యాక్చువల్గా. సో కొన్ని కథలు ఏంటంటే అందులో నన్ను ప్రిడిక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, అలాంటి కథలు చెప్పిస్తాను. కథ బాగుంటుంది, ప్రొడ్యూసర్స్ బాగుంటారు, రిమెండరేషన్స్ కూడా బాగుంటాయి. కాకపోతే
నా ఒక ఇమేజ్ వల్ల ఆ కథ స్పాయిల్ అయిపోద్ది. అంటే ముందే ఆడియన్స్ ప్రిడిక్ట్ చేస్తాడు వీడే వాడై ఉండొచ్చు అని. సో అలాంటి కథలు నేను ఇప్పుడు కొన్ని రిజెక్ట్ బికాస్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దేర్ ఫిలిం ఆల్సో. ఇప్పుడు నాకేముంది సార్, నాకు ఒక సినిమా వచ్చేస్తుంది, రిమెండరేషన్ వచ్చేస్తుంది, అంతా వచ్చేస్తుంది, బట్ ఆడియన్స్ ప్రిడిక్షన్ అనేది ముందే వచ్చేసింది అనుకోండి, ఫర్ అ డైరెక్టర్ ఇట్ విల్ బి డిఫికల్ట్. సో అంటే ఆ టైంకి అది వాళ్ళకి హర్ట్ అవ్వచ్చు కానీ బట్ ది కేమ్ టు రియలైజ్ అవుతుంది. అట్లీస్ట్ ఇంకో టాలెంటెడ్ యాక్టర్కి అవకాశం ఇస్తే దట్ విల్ వర్క్ ఫర్ యువర్ ఫిలిం. అంటే అలా నేను యాక్టర్స్ కూడా సజెస్ట్ చేసినట్టున్నా. ఉన్నారు అంటే అంటే ఇలా చెప్పొచ్చో లేదో, నాకు తిరువీర్ చాలా ఇష్టం అండి. అంటే యాక్టర్గా అంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. స్టార్టింగ్ డేస్లో తను చేసే సినిమాలు మసూదా ఉంది. మసూదాలో తను చేసిన కన్విక్షన్ నాకు చాలా ఇష్టం. పర్ఫార్మెన్స్, తన వర్క్ చాలా ఇష్టం నాకు. అంటే నేను చూసుకుంటా, అంటే ఏదైనా వచ్చిందనుకో తను చేస్తే బాగుంటుందేమో ఈ కథ రిఫర్ చేస్తారు, వాళ్ళకి చెప్తాను, వాళ్ళు వెళ్తారో లేదో, బట్ ఐ రిఫర్ హిమ్. ఈ మధ్యన ఐఎమ్ రిఫరింగ్ హిమ్ అ లాట్. బికాస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ మీరు నాకు ఎలా అన్నారు, నా ప్రకారంగా ఐ థింక్ హీ షుడ్ గెట్ సమ్ గుడ్ స్క్రిప్ట్స్. బట్ ఒక టైం రావాలి, మీకు కూడా ఈజీగా ఏం రాలేదు కదా. బట్ అందాల రాక్షస్ అనేది ద గుడ్ లాంచింగ్ అని, బట్ మీకంటూ ఒక టైం తెచ్చుకోవడానికి టైం పట్టింది. అయితే ఇప్పుడు మీరు కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ కీ రోల్స్ చేస్తుంటారు కదా, ఇప్పుడు జస్ట్ లైక్ అరవింద్ సమేత మనం మాట్లాడినట్టు, ఇప్పుడు గేమ్ చేంజర్, ఆ సినిమాల రిజల్ట్ అనేది మీ కెరీర్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? లేదండి, ఎఫెక్ట్ కాదు, ఎఫెక్ట్ ఏం కాలేదు. ఇంకా గేమ్ చేంజర్ విషయానికి వస్తే చాలామంది చెప్పారు మీరు ఎక్కువ కనపడలేదు, మీ క్యారెక్టర్ ఓన్లీ ఫైట్స్ వరకే ఉంది అని. నా టేక్ ఏంటంటే అండి, దాంట్లో పెద్ద ఫిలిం, పెద్ద ప్రొడక్షన్, పెద్ద కథ, ఇట్స్ డైరెక్టర్స్ విష్, ప్రొడక్షన్స్ విష్. సో వాళ్ళకి తెలుసు వాళ్ళ ఫిలింని ఎలా సేల్ చేయాలి. సో వాళ్ళు ఒక డిసైడ్ చేసి వాళ్ళు చేసి ఉంటారు. నాకు ఇచ్చిన వర్క్ నేను బాగా చేశాను, ఓకే. సినిమా రిలీజ్ తర్వాత నాకు తెలిసిన వాళ్ళు ఎందుకు చేసావని కొందరు అడిగారు, నాకు తెలిసిన వాళ్ళు కొందరు బాగా చేసావు, ఇంకొంచెం ఉంటే బాగుండేది అన్నారు. నాకు తెలియని వాళ్ళు మీరు గేమ్ చేంజర్లు ఉన్నారు కదా, బాగా చేశారు, మీ లుక్ గెటప్ బాగుందని. ఇవి మూడిట్లో ఏది తీసుకోవాలి నేను? బట్ పర్సనల్గా ఏం తీసుకున్నారు? ఇవన్నీ ఆడియన్స్ చాయిసెస్, ఆడియన్స్ నుంచి వచ్చిన వాయిసెస్, మీకు ఏమనిపించింది పర్సనల్గా? నాకు అనిపించింది ఏంటంటే, నేను మా బళ్ళారిలో SRR థియేటర్, రాజా రాజేశ్వరి థియేటర్ ఒకటి ఉంది, అక్కడ జెంటిల్మెన్ తమిళ్ రిలీజ్ చూసారు. అక్కడ మార్నింగ్ షోస్ రిలీజ్ అవుతాయి తమిళ్, దాని తర్వాత వేరే షోస్ వెళ్తాయి. ఓకే, అక్కడ చూసా నేను. మా మదర్ తీసుకెళ్లారు. అంటే ఆ సినిమా చూసి నేను గాన్ అయిపోయా. ఆ ఏజ్లో చిన్నప్పుడు చూసి యాక్టర్ అవ్వాలి కోరికలు అవన్నీ ఉన్నప్పుడు కూడా, చిన్నప్పుడే. బట్ ఇమాజిన్ కూడా చేయలేను ఇలాంటి ఒక డైరెక్టర్తో నేను వర్క్ చేస్తాను. బట్ పిలిచి అవకాశం ఇచ్చి ఇన్ని రోజులు డేట్స్ ఇచ్చి ఒక స్క్రీన్ మీద నన్ను ఎంత కనిపించానో పక్కన పెడితే సార్, ఆ షూట్ చేసిన డేస్ ఉన్నాయి కదండి, వన్ ఆఫ్ మై నేను ఇదివరకు యాక్టింగ్ క్లాసు యూనివర్సిటీ ఎక్కడ పోయి నేర్చుకోలేదు. లైఫ్ హ్యాస్ టాట్ మీ హౌ టు వర్క్. బట్ ఆ ఫిలింలో ఒక చిన్న ఒక యూనివర్సిటీకి వెళ్ళినట్టే ఫీలింగ్ నాకు. బికాస్ అంత పెద్ద బడ్జెట్ హ్యాండిల్ చేయడం, అంత టీమ్ హ్యాండిల్ చేయడం, అండ్ క్రౌడ్ హ్యాండిల్ చేయడం, అన్నీ నేను కలర్ చూసా. ప్లస్ అందులో నేను కూడా యాక్ట్ చేసాను. అండ్ కాంబినేషన్ ఈజ్ ఆల్సో గుడ్. యాజ్ అన్ యాక్టర్గా 3 years బ్యాక్ సైన్ చేసిన సినిమా, 3-4 years బ్యాక్. అంటే అప్పుడు క్యారెక్టర్స్ చేస్తున్నా, అప్పుడు లీడ్స్ ఇంకా రాలేదు, అప్పుడు సైన్ చేసిన సినిమా. వై నాట్? బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు మళ్ళీ శంకర్ సార్ ఒకవేళ అవకాశం వచ్చింది ఖచ్చితంగా చేస్తాను సార్. ఐ డూ అనదర్ ఫిలిం ఇఫ్ ఎట్ ఆల్ హీ ఆస్క్స్ మీ. ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను సార్. అయితే యాక్చువల్గా మీరు నెగిటివ్స్ చేస్తుంటారు, పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తుంటారు, నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి కూడా చేస్తారు. బట్ పర్సనల్గా నవీన్ చంద్రకి ఏది ఇష్టం? పర్సనల్గా నాకు లవ్ స్టోరీస్ చాలా ఇష్టం సార్. ఓకే, లవ్ స్టోరీస్ చాలా ఇష్టం. అంటే నాకు హ్యూమన్ రిలేషన్షిప్ లైక్ మంత్ ఆఫ్ మధు, భానుమతి రామకృష్ణ, అమ్ము, సూపర్ ఓవర్, బ్రో, ఇలాంటి సినిమాలు వేర్ యూ హ్యావ్ దిస్ హ్యూమన్ కనెక్షన్స్, వేర్ యూ డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ VFX, లాట్ ఆఫ్ వాయిలెన్స్, వేర్ వర్బల్ ఎక్స్చేంజ్ బిట్వీన్ హ్యూమన్ అండ్ హ్యూమన్, వర్బల్ ఎమోషన్ ఉంటుంది కదా, మనుషులు అలాగే నుంచి మాట్లాడుతుంటారు కానీ దాంట్లో చాలా డెప్త్ ఉంటుంది. అవి చాలా ఇష్టం నాకు. అలాంటి కథలంటే చాలా ఇష్టం. బట్ వచ్చిన దాంట్లో నుంచి బెస్ట్ చూస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ అది మిత్తనాలో లేదంటే అలాంటి సినిమాలు ఆడియన్స్ చూడరు అని చెప్తారు.
కానీ చూస్తున్నారు. చూస్తున్నారు. ఆడియన్స్ ఈ సినిమా చూడదని ఉండదు సార్, ఏ సినిమాని చూస్తారు. మనం ప్రజెంట్ చేసే విధానం బాగుందనుకోండి, దే విల్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో నా టేక్ కొంచెం హ్యూమన్ రిలేషన్షిప్ మీద ఉండే కథలు నాకు చాలా ఇష్టం. సార్. అంటే ఇప్పుడు మీరు ఏదైతే తపన పడ్డారో ఆ డే, అంటే ఆ రోజు వచ్చింది మీకంటూ ఒక రోజు వచ్చింది. అంటే అవసరమైతే 30 days బిజీగా ఉండేంత ఇది వచ్చింది కదా. సో మరి ఇప్పుడు మనం పెళ్లి కాకముందు అదంతా ఓకే ఉంటుంది. మరి పెళ్ళైన తర్వాత మనం ఫ్యామిలీ కూడా కొంత టైం కేటాయించాలి కదా. మరి దానికోసం ఏమైనా కొన్ని వదులుకుంటూ ఉంటారా? వదులుకోవాల్సిన అవసరం లేదు సార్. సి ఫ్యామిలీ లైఫ్ లాంగ్ మనతోనే ఉంటుంది. కెరియర్ ఇప్పుడున్న స్టేజ్ కెరియర్కి ఎస్ బై గాడ్స్ గ్రేస్ బాగా వెళ్తుంది. ముందు ఏమైనా కొంచెం చేంజ్ రావచ్చు, బట్ అక్కడ కూడా ఫ్యామిలీ ఉంటుంది. సో బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నాకు జీవితం నేర్పించిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే 13-14 years ఈ ఇండస్ట్రీలో కష్టపడుతూ స్ట్రగుల్ చేస్తూ ఏదో చేసి ఇక్కడ దాకా తనుకుని వచ్చిన రోజులు అవి నేర్పించింది నాకు. అంటే హౌ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ సార్, హౌ ఇంపార్టెంట్ యువర్ ఫ్రెండ్స్. చేతిలో ఫోన్ ఉంది సార్, కావాల్సిన వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. అండ్ ఐ గివ్ మోర్ టైమ్ టు మై ఫ్యామిలీ. నేను ఎక్కడ షూట్కి వెళ్ళినా నా ఫ్యామిలీ తీసుకెళ్తారు. సపోజ్ 25 days షెడ్యూల్ ఉందనుకోండి, 10 days నాతో ఉంటారు. షూట్ నాకు షూట్ లేదనుకోండి, ట్రిప్ వెళ్ళిపోయి అక్కడ ట్రావెలింగ్లో టైం వేస్ట్ చేయకుండా మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటూ వాళ్ళకి అటెండ్ చేయండి. ఓకే. అదే మీరు అంటే చాలామందికి డౌట్, నవీన్ చంద్ర అంటే ఫస్ట్ సినిమాతోనే లవర్ బాయ్ అంటే మ్యాడ్ అయిపోయారు చాలామంది. ఇలాంటి వాడు మాకు ఎందుకు లవర్ కింద లేడు నాకు తెలిసిన అమ్మాయిలు కూడా. మరి నవీన్ చంద్ర లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. అంటే లాంగ్ లవ్ లేకపోతే అలా కాదు, ఇట్ జస్ట్ హ్యాపెండ్ అట. అలా కలిసాం, అనుకున్నాం, ఇంట్లో మాట్లాడాం, అయిపోయింది అంతే, సింపుల్. అంటే దానికి మ్యారేజ్ అనేది ఒక ఖచ్చితంగా కావాలి. టు ఫినిష్ దట్ రిలేషన్షిప్ అండ్ టు గో ఫార్వర్డ్, మ్యారేజ్ అనేది ఖచ్చితంగా కావాలి. బట్ వి స్టిల్, మేము ఎప్పుడైతే అలా కలిసామో ఇప్పుడు అలాగే ఉన్నాం. అంటే బేసిక్గా అంటే చాలా అప్లికేషన్లు వచ్చి ఉంటాయి కదా, బట్ ఆ స్పెషల్ క్వాలిటీ అంటే మీరు చూజ్ చేసుకోవడానికి స్పెషల్ క్వాలిటీ ఏంటి? లేదు సార్, నేను చదువుకున్న కాలేజ్కి ఎగ్జామ్స్ ఎక్కువ అండి. ఓకే. నేను చూస్ చేసుకున్న ఫీల్డ్కి ఏ సబ్జెక్ట్ బాగా రాస్తాను, ఏ సబ్జెక్ట్ బాగా రాయలేను అనేది కూడా నాకు ఐడియా ఉండదు. కానీ చదువుకుంటూనే వెళ్ళాను. అందులో ఏదైనా ఒక సబ్జెక్ట్ 2-3 పాస్ అయిన తర్వాత నిజంగా ఆ సబ్జెక్ట్ నన్ను ముందు తీసుకెళ్తుందా లేదని ఆలోచిస్తా. బట్ లైఫ్ సార్ ఫేజ్, మీ ఫేజ్లో ఖచ్చితంగా కొందరు వస్తారు, విపరీతంగా ప్రేమించేస్తారు. కానీ అది ఒకవేళ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, లైక్ మంత్ ఆఫ్ మధులో మీరు చూస్తే లాస్ట్లో, అంటే ఏ వ్యక్తికైనా ఒక రిడెంప్షన్ కావాలి. ఒకటి నిజంగా ఇట్ ఈస్ టేకింగ్ దెమ్ ట్రాల్ ఇంకా చాలా తీసుకుంటుంది అనుకోండి, దానికి ఒక అంతు ఉండాలి. ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. సో ఆ సొల్యూషన్ని స్మూత్గా క్లియర్ చేసుకుంటూ లైఫ్ ఫార్వర్డ్ తీసుకెళ్ళిపోవాలి. సో అంటే నేను అనేది ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చిన మీ వైఫ్ ఎవరైతే ఉన్నారో స్పెషల్ క్వాలిటీ అంటే మీకు, అంటే మిమ్మల్ని చాలామంది ప్రేమించారు ఇంతకుముందే నేను చెప్పినట్టు ఫస్ట్ సినిమా చూసే. సో మరి మీకు అది ఏం కనపడింది, ఆ రిఫ్లెక్షన్ ఏంటి మీకు ఓకే చెప్పడానికి? అంటే జీవితాన్ని చూసే విధానం నచ్చింది. అండ్ పైగా తను రైటర్. అంటే చిన్నప్పటి నుంచి కవితలు, పోయట్, షీజ్ మలయాళీ అండి. పౌర్మ తన పేరు, మలయాళీ అనమాట. సో తను కథలు రాసడం, స్కూల్ టైమ్స్ నుంచే కథలు రాసుకోవడం, పోయిట్రీస్ రాసుకోవడం చాలా ఇష్టం. సో స్క్రిప్ట్ రైటింగ్, స్క్రిప్ట్ రీడింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్. ఓకే. తను కాస్ట్యూమ్స్, ఫ్యాషన్ డిజైనింగ్ కాస్ట్యూమ్స్లో చేసింది. ఓకే. ప్లస్ ఒక 2-3 చిన్న సినిమాలో యాక్ట్ కూడా చేసింది. అండ్ షీఈ్ రైటింగ్ హర్ స్క్రిప్ట్. నా స్క్రిప్ట్స్ అని లైక్ నా స్క్రిప్ట్స్ ఏది వచ్చినా తనకు చెప్తాను. ఓకే. ఏది విన్నా అంటే అది ఉంది కాబట్టి, రైటర్షిప్ ఆ సెన్స్ ఉంది కాబట్టి. అంటే ఇంకోటి ఏమంటే చాలా హ్యూమన్లీగా ఉంటారు. అంటే ఇప్పుడు నా ప్రొఫెషన్లో అంటే కొందరు వస్తారు కలవడానికి, వచ్చినప్పుడు కొందరితో ఒకలా మాట్లాడాలి, ఇంకొందరితో ఒకలా మాట్లాడాలి. తను అలా కాదు, ఎవరితో అయినా వామ్గా ఒకేలా మాట్లాడతారు. సూపర్. సో ఆ క్వాలిటీ నాకు బాగా నచ్చింది. దాని ద్వారా నేను చాలా నేర్చుకున్నా. ఓకే. చాలా మారాను సార్. మారాలి సార్. సి ఐ థింక్ మ్యారేజ్ అనే వర్డ్ అనేది దానికి మీనింగ్ ఇదే అనుకుంటాం. అంటే మనం మన మీద చాలా ఆధారపడి ఉంటాం, మన మీద చాలా సెల్ఫ్ కాన్షియస్గా ఉంటాం.
మనతో పార్ట్నర్ అయినా కూడా వాళ్ళు కూడా అలాగే కాన్షియస్ ఉంటారు. ఈ రెండు కాన్షియస్ కలిసింది అనుకోండి, దెన్ వీ బికమ్ వన్. సో అంటే నేను చాలా డెఫినేషన్స్ విన్నాను ఇప్పటి వరకు మ్యారేజ్కి. నిజంగా దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్. దట్ వన్ ఈజ్ రెస్పెక్ట్. సి నాకు తెలిసి లవ్, ఈ కేరింగ్, ఈ ఎఫెక్షన్, కమిట్మెంట్ దీనికంటే ఎక్కువ ఒక హ్యూమన్కి ఇంకో హ్యూమన్కి రెస్పెక్ట్ ఉండాలి. అది జెండరా, ఏ జెండర్ అయినా ఉండని, రెస్పెక్ట్ ఉంటేనే లవ్ ఉంటుంది. రెస్పెక్ట్ లేదనుకుంటే లవ్ రాదని నా ఫీలింగ్. సో మరి అంటే మీరు తమిళియన్ కదా, అవును, తమిళ. ఆవిడ మలయాళీ అంటున్నారు, మరి ఎలా సెట్ అయింది? ఓకే, అంటే ఇండస్ట్రీలోనే కలుసుకున్నారా? తనకు నాకు ఎక్కడ ఈ ఇండస్ట్రీకి సంబంధం లేదు. మమ్ముట్టి గారు వాళ్ళ కలుసుకున్నాం. ఆయన్ని కలవడానికి ఏదో ఒక విషయంలో, కథ విషయంలో, ఏదో విషయానికి హైదరాబాద్ వచ్చారు. యాత్ర ప్రమోషన్స్ అనుకుంటా. ఓకే, ఆ టైంలో యాత్ర రిలీజ్ అయిపోయి చాలా నెలలు అయిపోయింది. దాని తర్వాత ప్రమోషన్కో ఏదో పనికి వచ్చినట్టున్నారు. అప్పుడు ఆయన ఇక్కడ అవైలబుల్ ఉన్నప్పుడు, ఆయన కలవడానికి వచ్చినప్పుడు నేను నేను షూటింగ్ చేసే సెట్లో వాళ్ళకి తనకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఓకే, సో తన్ని కలవడానికి వచ్చినప్పుడు కనెక్ట్ అయ్యాము. హాయ్ హలో కూడా చెప్పలేదు, కనెక్ట్ అయ్యాము. సో అలా. సో అంటే సినిమా అందరికీ లైఫ్ ఇస్తుంది, కెరీర్లు ఇస్తుంది, కానీ మీకు లైఫ్ పార్ట్నర్ కూడా ఇచ్చింది. నిజంగా సార్, కరెక్ట్ టైంకి ఇచ్చింది అదంతే. సో నైస్. ఇప్పుడు ఆల్రెడీ బాబు కదా? బాబు అండి, సిద్ధాంశ్ తన పేరు. సిద్ధాంశ్. సో అంటే ఆవిడ అంటే పదే అడిగింది అంటే ఆమె షీఈ్ క్రిస్టియన్ ఆర్ హిందూ? షీఈ్ క్రిస్టియన్ అండి. షీఈ్ క్రిస్టియన్. ఇంటర్ రిలీజియన్ దీనికి కూడా ఒప్పుకున్నారు ఇంట్లో. బట్ స్పేస్ అంటే రెస్పెక్ట్ చేసుకుంటారు ఒకళ్ళ స్పేస్ని ఒకళ్ళు. అన్నీ చేస్తాం సార్. ఈవెన్ మై ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, వీఆర్ లైక్ ఈక్వలీ షేర్ ఆల్ ద ఫెస్టివల్స్, ఆల్ ద రిచువల్స్, ఎవ్రీథింగ్ టుగెదర్. అంటే అలా పట్టింపులు ఏం లేదు, తనకు అస్సలే లేదు. అదే అర్థమవుతుంది, ఎందుకంటే ఒక మనిషి వలన మీరు మారారంటే ఎంత ప్యూర్ సోల్ అయితే తప్ప మనం భరిస్తూ ఉంటేనే మారుతాం మనం. యాక్చువల్గా మనకు ఏదో ఇలా చెప్పి ఇలా చేయంటే చేసేది ఉండదు కదా యాక్చువల్గా. మరి ఎలా ఉన్నాయి సిద్ధాంశ్తో అంటే కొత్త ఫాదర్హుడ్లోకి ఎంటర్ అయిన తర్వాత? అంటే ఎన్నాళ్ళు మీరు మీ ఫాదర్ని చూసుంటారు, చాలా మందిని చూసుంటారు, బట్ మీరు ఫాదర్ అయిన తర్వాత ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్సెస్? సార్ అది అద్భుతం సార్, అది అద్భుతం. అంటే దాన్ని వర్ణించలేను. కాకపోతే ఇంకా బతకాలని ఒక ఫీలింగ్, ఇంకా జీవించాలి, ఇంకా అంటే బలంగా ఉండాలి, హెల్త్ అయినా మనిషిగా బెటర్ అవుతూనే ఉండాలి. అంటే తనకు ఒక ఎగ్జాంపుల్ అని కాకుండా, అంటే చాలామంది పేరెంట్స్ ఏం ఫీల్ అవుతారంటే మేము మిస్ చేసింది వాళ్ళు మిస్ చేయకూడదు అంటారు, పిల్లలకి ఇవ్వాలనుకుంటారు. నేను అలా అనుకోవట్లేదు సార్. తన ఎక్స్పీరియన్స్ తనే నేర్చుకోవాలి అంతే. ఇఫ్ హీ ఫీల్స్ హిస్ ఫాదర్ ఈజ్ అన్ యాక్టర్, హీ ఓన్డ్ ఇట్ యాజ్ అన్ యాక్టర్. వాట్ యూ కెన్ డూ ఫర్ యూ. అంటే ఇప్పుడు లైక్ ఈవెన్ నౌ హిస్ 2 years 1 month, హీ హ్యాస్ హిస్ ఓన్ వే ఆఫ్ లివింగ్. అప్పుడే సార్ ఏ స్పోర్ట్స్ తనకు నేర్పిలేదు నేను. ఓకేనా, ఎలాంటి విషయాలు నేను పర్టికులర్గా అలా చెప్పలేదు. అంటే 2 yearsకి ఎందుకు సార్ అవన్నీ? అంతే కదా, వాళ్ళు అది వాళ్ళ లాంటి టైం, వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ చేస్తుంది అలా వెళ్ళనేసి. బట్ హీ ప్లేస్ సాకర్, హీ ప్లేస్ అంటే ఫుట్బాల్ అంటే కాళ్ళతోనే తనాలి తెలుసు, బాస్కెట్బాల్ అంటే త్రో చేయాలి తెలుసు, అన్ని లైక్ హీ నోట్స్, హీస్ ట్రైంగ్ టు ఆపరేట్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఓకే, అంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే ట్రబుల్ లేదు. స్పెషలీ ఉమెన్కి అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళ చేంజ్ అయిన థింగ్స్ అన్ని మళ్ళీ సెట్ చేసుకోవడానికి ఒక చాలా టైం పడుతుంది, చాలా పెద్ద టాస్క్, అది ఇమాజిన్ చేయలేము. అంతే కదా. దాంతోపాటు ఇంత బుడ్డి ఒకడు 1000 మంది సోల్జర్స్ లాగా అనుకోండి సార్, అతన్ని బ్యాలెన్స్ చేయాలంటే కూడా చాలా కష్టం. అంటే ఆ ఫేజ్లో మనం ఉండలేము. దాన్ని దాటి అతన్ని కంట్రోల్లో తీసుకొచ్చి మనతో పాటు మనలాగా ఉండాలంటే అంత ఈజీ కాదు. దాట్ గోస్ ఫర్ పేరెంటింగ్ ఓన్లీ. అండ్ మదర్స్ ఆ విషయంలో ఈరోజు నేనైనా మీరైనా, అందుకే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ జోనే వేరే, అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. అంటే మీరు అంటే సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ పక్కన పెడితే ఏంటంటే మొత్తం బిజియెస్ట్ యాక్టర్ అన్న గాడ్ విల్లింగ్లీ. ఈ రోజు కోసమే నేను అంటే ఇలా దీనికోసమే నేను హార్డ్ వర్క్ చేశాను 13-14 years నుంచి. అండ్ ఎస్, ఇప్పుడు సండేస్ లేదు, గవర్నమెంట్ హాలిడేస్ లేదు, హాలిడేస్ లేదు, అంటే
చెప్పుకోవచ్చా అంటే అంటే ప్రైడ్గా ఫీల్ అవుతున్నా. బికాజ్ ఒక యాక్టర్కి కథలు దొరకడమే కష్టం ఉన్నప్పుడు, పాత్రలు దొరకడమే కష్టం ఉన్నప్పుడు, మీ డేట్స్ దొరకడం వేరే వాళ్ళకి కష్టం అవుతుందంటే అది ఒక బ్లెస్సింగ్. ఇప్పుడు ప్రతిరోజు షూటింగ్ చేస్తున్నా, హ్యాపీ. ఏమున్నాయి సార్ నెక్స్ట్ అప్కమింగ్ ఏమున్నాయి మీ నెక్స్ట్ మాస్ జాతర ఉందండి, అండ్ రవితేజ గారిది. రవితేజ గారిది. అందులో ఒక అద్భుతమైన క్యారెక్టర్ అది. పాజిటివ్ నెగిటివ్ అది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా షూటింగ్ Too early. షూటింగ్ జరుగుతుంది. బట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ అంటే అరవింద సమేత వీరరాఘవ తర్వాత హారికాసిని, అవును, సితారా. నా అదృష్టం అది. హారికాసిని ప్రొడక్షన్లో చేయడం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్స్ ఐ వర్క్డ్ ఇప్పటికే. అంటే ఐ సే హారికాసిని, సితారా ఇది ఇప్పుడు సితారా, అది బోత్ ఆర్ సేమ్. అండ్ సితారా ప్రొడక్షన్ ఇన్ని సినిమాలు చేస్తున్నా, తమిళ్లో, హిందీలో, అక్కడెక్కడ వర్క్ జరుగుతున్నాయి, సిరీస్ అవన్నీ జరుగుతున్నాయి. కానీ వీళ్ళ ఎగ్జిక్యూషన్ ఇస్ సో గుడ్. అంటే ఇప్పుడు మాస్ జాతర షూటింగ్ చేస్తున్నా కదండి, వాళ్ళ టైమింగ్ నుంచి, వాళ్ళ ఎగ్జిక్యూషన్ నుంచి, అంటే మర్యాదలు అంటారు కదా, మర్యాదలు ఇన్ సెన్స్ బాగా ఫుడ్ పెట్టారా, బాగా చూసుకున్న అది కాదు. వాళ్ళకి క్రాఫ్ట్ మీద ఉన్న మర్యాద, ఒక ఆర్టిస్ట్కి ఇచ్చే మర్యాద, ఒక టెక్నీషియన్కి ఇచ్చే మర్యాద, ఒక సినిమాకి ఇచ్చే మర్యాద, నిజంగా వాళ్ళ హార్డ్ వర్క్ దట్ ఈస్ షోయింగ్ ఆన్ ద స్క్రీన్. అందుకే 2 నెలలకు ఒక సినిమా వస్తుంటే ఖచ్చితంగా హీట్ కొట్టు పోతూ ఉంటారు. ఇప్పుడు మ్యాట్ స్క్వేర్ కూడా అదే కదా. మ్యాట్ స్క్వేర్ థియేటర్లో అసలు ఎవరన్నా అంటే ఫస్ట్ సినిమా 25 కొట్టింది కాబట్టి ఇది 50 కొట్టదు అనుకున్నారు. ఆయన చెప్పి చేస్తున్నారు. మ్యాట్ సినిమా మీకు లాజిక్ ఉండదు, కథ ఉండదు, కామెడీ ఉంటుంది అని చెప్పేసి ఆయన రిలీజ్ చేస్తున్నారు. నాకు ఆ కాన్ఫిడెన్స్ నచ్చింది. నేను అదే సార్, నేను ఫస్ట్ సినిమా 25 కోట్లు కలెక్ట్ చేసింది, ఇది 50 అనుకున్నారు, ఇది 50 ఇది 100. సో అసలు సర్ప్రైజింగ్లీ అంటే మీరు అన్నట్టు అంటే బేసిక్ గేమ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, సినిమాలు తీసేస్తారు, అది కాదు. వాళ్ళు పెట్టే ప్యాషన్, వాళ్ళు ఎంచుకునే కథలు అవన్నీ కూడా ప్రతిదీ చూస్తారు సార్. ఆ భయం ఉండాలి. సినిమా అంటే ఇలా ప్రెజెంట్ చేయాలి ఆడియన్స్కి, ఇలా చేస్తే ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నా ఆ క్లారిటీ ఉంటే దాని మీద వర్క్ చేయాలి సార్. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి సార్ అదర్ దెన్ ఇన్స్పెక్టర్ రిషి 2 ఉంది, 11 రిలీజ్కి ఉంది. సూపర్. అండ్ ఎవిడెన్స్ అని చెప్పి నేను శశికుమార్ తమిళ్లో ఒక ఫిలిం చేసాను, అది తెలుగు తమిళ్ రిలీజ్ బైలింగ్వల్. అండ్ అంటే ఇంకా చేస్తున్నవి ఏమున్నాయి అన్నారు? చేస్తున్నవి టైటిల్స్ కొన్ని ఉన్నాయి, బట్ ఇప్పుడు చేస్తున్నవన్నీ కొన్ని లీడ్స్గా జరుగుతుంది. లీడ్స్ అంటే నేను క్యారెక్టర్స్కి వద్దనలేదు, కాకపోతే నాకు ఇప్పుడు రావడం ఆగిపోయాయి. ప్రమోషన్ వచ్చినప్పుడు తీసుకోవాలి సార్, రావడం ఆగిపోయాయి. ఇప్పుడు నేను ఓపెన్ ఉన్నా, నిజంగా ఏదైనా మంచి నాకేంటంటే సార్, ఒక కథకి ఇంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు, అందులో ఇంకొక ఆర్టిస్ట్ వల్ల ఆ కథ డిఫరెన్స్ వస్తుందంటే అది చేయడంలో ప్రాబ్లం లేదు. అయితే మరి రవితేజ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఫస్ట్ టైం కదా? ఫస్ట్ టైం. అంటే నాకు సింధూరం, హాయ్ రే హాయ్, సో ఆ సినిమా బళ్ళారిలో చూశాను. చూసిన తర్వాత ఆ గ్రీన్ డ్రెస్ ఎవరైనా ఇలా ఉన్నాడు, ఇంత రాగా ఉన్నాడు అనేసి నేను పిచ్చయ్యానండి. ఆ సినిమా చూసి 1 వీక్ ఆ సాంగ్ పెట్టి మా ఇంటి ముందు జాంకాయ చెట్టు ఉంటుంది అనమాట. అప్పుడు చిన్న టేప్స్ ఉండేవి, స్పీకర్ టేప్స్ చిన్నవి. మా అమ్మగారు టేప్ రికార్డర్స్, క్యాసెట్. అక్కడ కృష్ణ ఆడియో సెంటర్ అని చెప్పి అక్కడ వెళ్ళి అప్పుడు రికార్డ్ చేసుకోవచ్చు టేప్లో, ఒక సాంగ్ మాత్రమే రికార్డ్ చేసేస్తాను. సో ఆ సాంగ్ పెట్టుకొని గ్రీన్ డ్రెస్ వేసుకొని నేను అద్దాలు పెట్టుకొని చేస్తుంటే మా నైబర్స్ అందరూ నవ్వేవాళ్ళు. సంఘవి గారు అంటే నాకు అంత పిచ్చి ఉండే ఆ టైంలో, అంటే బికాస్ హీస్ ఫాలోయింగ్ బిహైండ్ హర్. అలా నేను ఒకసారి మా వీధిలో ఒక అమ్మాయి, అంటే అమ్మాయి అంటే నా ఏజ్ గ్రూప్, ఆ చిన్న అమ్మాయి, అలా వెళ్ళాను. వెళ్తే ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిట్టి నన్ను కొట్టి, అంటే మా పేరెంట్స్కి తెలియదు ఆ టైంలో, అంటే మనమే మేనేజ్ చేసుకుందాం. అంత ఇష్టం నాకు ఆయన సినిమాలు ఏది వదలలేదు. నాకు బెస్ట్ అంటే అనేది విక్రమ్ మార్గుడు. మరి ఇప్పుడు సెట్స్ లో ఆయనతో కలిసి చేస్తున్నారు కదా, మరి ఎలా ఆ వైబ్ ఎలా ఉంది? అయ్యో ఆయన ఎక్స్ట్రాడినరీ. అంటే యూజువలీ ఆర్టిస్ట్కి సింగిల్ టేక్ చేస్తే ఒక కిక్ వస్తుంది, నాకు ముందు వచ్చేది అనమాట. ఫస్ట్ టేక్లో ఓకే చేసేయాలి, ఆ కిక్ వచ్చేది. ప్రోగ్రెస్ అవుతూ టేక్స్ మీద పడలేదు నేను. అల్టిమేట్ ఏంటి, బాగా రావాలి. సార్ దగ్గర ఎలా అంటే, రవితేజ సార్ దగ్గర ఆయన వచ్చే ఎనర్జీకి ఆటోమేటిక్గా ఫస్ట్ టేక్లో చేసేస్తాం. ఇప్పుడు నా లైన్స్ అయినా, నా ఎమోషన్ అయినా
ఆయన వచ్చే ఎంతూ ఉంటుంది, ఆయన అక్కడ కూర్చుని ఉంటారు, షార్ట్ రైడ్ అని టక్కన అలా వచ్చేస్తారు, వచ్చి ఏంటి ఏంటి టక్ టక్ అని చేసేస్తుంటారు. ఇంత ఈజీనా అనుకుంటా నేను. అంటే నేను కొంచెం ప్రాసెస్ చేస్తాను, అంటే లైక్ డీటెయిలింగ్ తీసుకుంటా, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలి, ఈ క్యారెక్టర్ ఇలా చేస్తే బాగుంటుందా అనేసి. ఆయన ఏం లేదు, చూస్తాడు టక్కని చేసి వెళ్ళిపోతాడు. చాలా చాలా ఈజీగా చేస్తున్నారు అనిపిస్తుంది. అండ్ ఆయన అప్రిషియేషన్ నాకు బాగా నచ్చింది. షార్ట్ మధ్య బాగా చేసావు అంటారు, ఒకసారి అంటారు. ఆయన నేను ఒకటే కాదండి, మొత్తం యూనిట్ మొత్తం ఆయన ఉన్నారంటే లైక్ ఆయన పోయి అందరితో అలా సరదాగా మాట్లాడు, బట్ ఆ వైబ్ ఉంటుంది. ఎస్. అయితే సార్ ఏం లేదు, మీరు అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే అలా టైం వెళ్ళిపోతుంటుంది, బట్ కాకపోతే మీరు చాలా మందితో పనిచేశారు కదా, వాళ్ళ గురించి ఒక్కొక్కరు చెప్తే మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి. సరే. లావణ్య త్రిపాఠి మోస్ట్ హార్డ్ వర్కింగ్ అండ్ చాలా ప్యూర్ సోల్, చాలా ప్యూర్. ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? నాకు పర్టికులర్గా ఇన్సిడెంట్ ఏంటంటే, నేను 28 చేస్తూ వేరే 28కి ముందు వేరే చిన్న చిన్న సినిమాలో హీరోగా వస్తున్నాయి. లక్ష్మీదేవికో లెక్క ఉందని ఒక సినిమా చేశారు. అప్పుడు లావణ్య గారు లావణ్య గారు ఎందుకంటే తను తెచ్చుకున్న రెస్పెక్ట్ అది. అంటే నేను లావణ్యాన్ని చూశాను, తను గ్రో అయ్యే స్టేజ్లో మేము రిహర్స్ చేసే టైం లావణ్యాన్ని చూసి లావణ్య మాట్లాడారు. అంటే ఆ సినిమాకి వేరే ఏ హీరోయినా సజెస్ట్ చేయొచ్చు, లేకపోతే వద్దనొచ్చు, కానీ ఆ డైరెక్టర్ నవీన్ అయితే బాగుంటుంది అన్నప్పుడు తను యాక్సెప్ట్ చేశాడు. నా బ్యాడ్ టైం అది, అంటే నాకు మార్కెట్ లేదు, నన్ను చూడు, నాకు సినిమా అవకాశం ఫెయిల్స్ అయినాయి ఆ టైంలో, చాలా ఫెయిల్యూర్గా ఉన్నా. బట్ షీ స్టిల్ రిమెంబర్డ్ దట్ ఓకే, మీకు ఓకే అంటే నాకేం ప్రాబ్లం లేదండి. తన ద్వారా నాకు ఒక 4 months సర్వైవల్ దొరికింది ఆ టైం. అంటే ఇప్పుడు అది దొరకకుండా వచ్చి, కానీ దాన్ని గుర్తుపెట్టుకుని ఆవిడ ఒప్పుకోవడం ఆవిడ గొప్పతనం, దాన్ని గుర్తుపెట్టుకుని మీరు అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పడం అనేది నిజం కదా, ఫ్యాక్టే కదా. ఆ 4 months నాకు వచ్చిన డబ్బులు, నాకు వచ్చిన రెమ్యునరేషన్, ప్లస్ నాకు వచ్చిన ఒక సినిమా, ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్, ఆవిడతో కాంబినేషన్గా ప్రమోట్ చేసిన టైం, దట్ రియల్లీ హెల్ప్ మీ అవుట్ ఫర్ అనదర్ స్టెప్ కదా. సో ఇండస్ట్రీలో మీ నడక ఆకుండా వెళ్ళింది. సో ఆవిడ ఆ స్టేజ్లో ఉంటూ నాతో చేయడం ఓకే అని చెప్పారు కదా, అది నేను ఎప్పుడు మర్చిపోలేదు. స్వాతి లైక్ సేమ్ త్రిపుర సినిమాలో ఆబ్వియస్లీ స్వాతి గారు అంటే చాలా మంచి యాక్టర్, ఆవిడ చాలా చూజీగా చేస్తారు అది ఇది అన్నారు. బట్ వెన్ ప్రొడ్యూసర్స్ టోల్డ్ దట్ మేము నవీన్ చంద్ర అనుకుంటున్నానంటే, తనకు అందల్ రాక్షసులు నా క్యారెక్టర్ చాలా ఇష్టం, నాతో ఒకసారి చేయాలి, ఎప్పుడైనా సినిమా చేయాలని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో నవీన్ చంద్ర అని కూడా ఆవిడ కూడా అంత లైక్ సూపర్, ఆవిడ ఒక అవకాశం ఇచ్చింది. అంటే మీరు 2 సినిమాలు చేశారు కదా, మంత్ ఆఫ్ మధు అది. అంటే మీ ఇద్దరు కాంబినేషన్ కొంచెం, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కొంచెం, అంటే నాట్ ఓన్లీ కో యాక్టర్స్ అనేది ఉంటుంది, కొంచెం ఇదిగా ఉంటుంది కదా. సో అది మీకు ఎప్పుడన్నా బయట ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా, కాంట్రవర్సీస్ అయితే ఏం కాలేదు, బట్ అప్పుడు ఆ టైంలో వచ్చింది. అదే కదా, త్రిపుర టైంలో అంటే సీజర్ ఒక సినిమా రన్ అవ్వాలంటే ఆర్టిస్ట్ని పెట్టుకొని, ప్రొడ్యూసర్స్ నుంచి, పిఆర్ నుంచి దే విల్ ప్రమోట్ ద ఫిలిం. సో ఆ టైంలో ఈ పెళ్లి ఫోటో కొన్ని, అంటే స్వాతి గారు ఎలా ఉంటారంటే ఎలాంటి కల్మషం లేకుండా లైక్ చాలా, అంటే ఇక్కడే ఉంటుంది ఇలా వచ్చేస్తుంది అనమాట, దాచదు. నచ్చలేదు అనుకోండి పక్కన వెళ్ళిపోతారు, కానీ దాన్ని గొడవ పడి దాన్ని డిస్కస్ చేసే వ్యక్తి కాదు. అంటే నాతో ఎలా ఉండాలో, పక్కన వాళ్ళతో ఎలా ఉండాలో ఆవిడకి బాగా తెలుసు. అట్ ద సేమ్ టైం అందరూ సమానంగా చూస్తారు, అందరితో నవ్వుతూ అలా ఉంటారు. చాలా ఏమంటారు, నాకు తెలిసి లవ్ బర్డ్స్ చూసారా, అంటుంటాయి, కానీ వాటిని చూస్తుంటే తెలియకుండా ఒక ప్రేమ వస్తుంది. యూ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. సో ఐ ఫీల్ స్వాతి ఈజ్ లైక్ దట్. అంటే మీరు ఓన్లీ ప్రొఫెషనల్ రిలేషన్ లేకపోతే మీ ఫ్యామిలీతో కూడా? ఫ్యామిలీకి ఇంటికి వస్తుంటే, అంటే మా ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉంటే, ఇంపార్టెంట్ అకేషన్స్ ఉంటే తనని పిలుస్తాం. అలా అని చెప్పి రోజు మాట్లాడడం, గుడ్ మార్నింగ్ రా తిన్నావా అలా కాకుండా ఇయర్లీ వన్స్ ట్వైస్ మాట్లాడుకుంటాం, బట్ ఆ బాండ్ ఉంది, వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనే బాండ్. కాదు ఫస్ట్ డే ఆవిడతో షూట్ చేస్తున్నప్పుడు ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ యార్ అన్నాడు డైరెక్టర్. తర్వాత ఐ ఫెల్ట్ వెరీ గుడ్, అంటే నా క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంది, బట్ ఎవరు ఉంటారు ఆ క్యారెక్టర్ ఉంటాం, మీరు వచ్చిన తర్వాత నిజంగా ఐ ఫెల్ట్ ద క్యారెక్టర్, నాకు బాగా అనిపించింది అన్నారు. దట్ రియలీ లైక్, అంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ ఏంటంటే
ఏ ఒక స్టార్తో ప్రతి ఒక్క స్టార్తో చేసిన ఒక యాక్ట్రెస్ నేను బాగా చేశాను అంటే ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిలిం అని చెప్పడం అనేది నిజంగా గొప్ప విషయం. చాలా మంచి వెరీ హ్యూమన్ గుడ్ బీయింగ్. వెరీ గుడ్. రెజీనా క్యాసెండ్రా లైక్ నాకు ఆవిడ అంటే ద మోస్ట్ ఛాలెంజింగ్ యాక్టర్ ఐ ఫెల్ట్. అవునా? షీఈ్ వన్ అంటే ఒక యాక్టర్ని చూస్తే తెలుసుకోవచ్చు ఒక రేంజ్, ఓకే యాక్టింగ్లో రేంజ్ తెలుసుకోవచ్చు, కానీ తను తెలుసుకోలేము. షీఈ్ ఎవరు చేసేటప్పుడు అంటే తను ఇలా చేస్తుందేమో, ఇలా చేయొచ్చేమో, అంటే మాకు లైన్స్ చేస్తారు కదా, ఇలా ప్రిపేర్ అయ్యి చేస్తుందేమో అనుకునేవాడిని. ఎందుకంటే నేను ప్రిపేర్ అవ్వను కాబట్టి, ఆవిడ ప్రొఫెషనల్గా చాలా ఫిల్మ్స్ చేశారు కాబట్టి తను ఈ పర్స్పెక్టివ్లో చూస్తారేమో అనుకున్నాను. షీ బ్రింగ్స్ ఎవ్రీ టైమ్ షీ బ్రింగ్స్ సంథింగ్ న్యూ ఎవ్రీ షాట్. ఇప్పుడు ఈ టేక్ 1 more అన్నారు అనుకోండి, ఆ 1 more తర్వాత మరి కొత్తగా ఏదో యాడ్ అవుతుంది. మనం ప్రిడిక్ట్ చేయకూడదు, ప్రిడిక్ట్ చేసాం మనం దొరికిపోతాం. నాకు అర్థమైపోయింది ఆవిడ ఫస్ట్ షాట్ వర్క్ చేసినప్పుడు అంటే ఆవిడ ఏం చేస్తున్నారో అది రిసీవ్ చేసుకుంటూ మనం చేయడం బెస్ట్, ఇంతకు మించి మనం చేయకూడదు. నాని నా కెరియర్లో ఫస్ట్ స్టార్ యాక్టర్ చేసిందంటే నాని గారు కాంబినేషన్. అండ్ నాకు కమర్షియల్ సినిమా ఫార్మాట్ షూటింగ్ నాకు తెలియదు. అందాల రాక్షస్ తర్వాత దళం చేశాను, అది కొంచెం రియలిస్టిక్ కైండ్ ఆఫ్ అ స్టోరీ. అండ్ కమర్షియల్ ఫార్మాట్లో ఒక ఫిలిం ఎక్స్పీరియన్స్ లేదు నాకు. ఈ పొజిషనింగ్ ఇవన్నీ కొంచెం చాలా మిస్టేక్స్ జరిగాయి. నాని రియలీ హెల్ప్ మీ అవుట్ ఇన్ నేను లోకల్ విత్ డైలాగ్స్ ఫర్ కమర్షియల్ మూవీ. ఒక డైలాగ్ అంటే చాలా సపోర్ట్ చేశారు నాకు. అంటే ఎప్పుడైతే త్రినాథరావు గారు వీళ్ళందరూ నేను అనుకున్నారో, he was the one who told superb, this guy will be very nice, but total transformation కావాలి అన్నారు. బట్ నాకు నేను లోకల్ టైంలో he was a very big support. He was a very big support and I'm very happy for him. ఇంకా like I think he will set a benchmark. ఎన్టీఆర్ గారి గురించి చాలా చెప్పేసాను, చాలా చాలా విషయాలు నా ఇంటర్వ్యూలోనే చెప్పారు. బట్ కాకపోతే ఎన్టీఆర్ గారు అనగానే మీకు గుర్తొచ్చేదండి చెప్పండి. ఎన్టీఆర్ గారు అంటే గుర్తొచ్చేది ఒక్కటే అండి, స్టేజ్లో అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత, హరికృష్ణ గారు పోయిన తర్వాత ఆయన వెళ్ళి కలిశాను, అంతా అయింది. అంటే ఆడియో లాంచ్ చేయాలి, ఆడియో లాంచ్కి వచ్చారు, మా బరువు మనసుతో వచ్చారు. అంటే అంతమంది క్రౌడ్లో తన బాధను బయట పెట్టారు. యూజువల్లీ చాలామంది హోల్డ్ చేసుకుంటారు, అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు ఏం లేకుంటే హోల్డ్ చేసుకుంటారు. తన ఫ్యాన్స్ దగ్గర తన బాధని ఎక్స్ప్రెస్ చేస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆ రోజు స్టేజ్లో నేను శివరయ్య. అంటే ఇది నా లవ్ అంటే వెన్ సమ్మన్ ఈస్ గివింగ్ యూ ఆర్ ఆల్సో గివింగ్ దెమ్ ఎమోషనలీ. అది తన పర్సనల్ విషయం, అది ఆయన పర్సనల్ విషయం. కానీ అంతమంది ఆల్మోస్ట్ ఐ థింక్ ఆ రోజు 2 to 3 lakhs పైన ఉన్నారు జనాలు. అది ఎక్స్ప్రెస్ చేయడం అనేది నాకు చాలా మంచి క్వాలిటీ అనిపించింది. అంటే హౌ మచ్ హీ లవ్స్ హిస్ ఫ్యాన్స్ అది అనిపించింది. రామ్ చరణ్ గారు ఇస్ ఆయన ఎలా ఉంటారో అర్థం కాదు. ఏం సార్, లైక్ 48 degrees టెంపరేచర్ షూట్లో నాకు ఆయనకు యాక్షన్ సీక్వెన్సెస్ జరుగుతున్నాయి, తప్పులు జరుగుతాయి, ఫోకస్ మిస్ అవుతుంది, ఫైట్ మాస్టర్స్ తప్పు చేయొచ్చు, లేకపోతే ఆర్ట్ డిపార్ట్మెంట్ తప్పు చేయొచ్చు, నా వల్ల తప్పవచ్చు, మిగతా వల్ల తప్పవచ్చు, ఆయన వల్ల తప్పవచ్చు. అంటే పేషెన్స్ కోల్పోతాం. ఇప్పుడు నేనున్న సర్కమ్స్టాన్సెస్ వల్ల షార్ట్ ఓకే అన్న మళ్ళీ ఎందుకు అని ఎక్కడో ఫీల్ ఉంటుంది, ఉండదు. ఆ కామ్నెస్ ఉంటుంది సార్ ఆయన దగ్గర. అండ్ వాట్ ఐ లైక్ ఇన్ హిమ్ ఇస్ ఫుడ్. ఆయన తినరు ఎక్కువ, పెడతారు. ఓకే, ఇది కొత్త విషయం, నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఆయన తినరు ఎక్కువ, పెడతారు. ఆయనకు అన్ని రకాల ఫుడ్స్ అంటే ఇష్టం. ఓకే, లంచ్ బ్రేక్లో ఎప్పుడు నవీన్ మా టీం నేను ఎవరైతే ఉన్నామో అందరూ పిలిచేవాళ్ళు, మేము అందరూ కూర్చొని తినేవాళ్ళు. కానీ ఒక పాయింట్కి ఏమైపోయిందంటే మేము ఎక్కువ తినేసడం వల్ల మొబ్బు అయిపోయాం మధ్యాహ్నం తర్వాత. సో నేను కొంచెం 2-3 సార్లు ఎస్కేప్ అయ్యేవాడిని.
అంటే అన్ని తినాలి, అన్ని బాగుండాలి అంటారు. బట్ ఇది ఎప్పుడు ప్రభాస్ గారి విషయంలో అంటాం కానీ రామ్ చరణ్ గారి విషయంలో ఫస్ట్ టైం మీరు చెప్తుండే. లేదండి, హీ లవ్స్ టు ఈట్ Yeah. విత్ ఎవ్రీవన్. Yes. యూనిట్లు అందరినీ పిలిచి Yes, yes. అంటే మేము రాజమండ్రి వెళ్ళాము. రాజమండ్రికి వెళ్తే ఎక్కడ బాగుంటుంది, అది బాగుంటుందా, ఇది బాగుంటుందని అడిగి తెప్పించి ఆయనకు తెలియదంటే అవునా, హీ గెట్స్ ఎక్సైటెడ్. అంటే మీతో ఎంత మాట్లాడుతున్నా కూడా మాట్లాడేది, ఎందుకంటే ఒక హీరోతో మాట్లాడుతున్నామో లేకపోతే ఇంకొక ఎవరన్నా వీళ్ళు అలా ఉండదు యాక్చువల్గా. ఎప్పుడు కూడా కలిసిన కూడా ఏంటంటే బాగా తెలిసిన ఫ్రెండ్తో మాట్లాడుతున్న Thank you, ఫీలింగ్ thank you, వస్తుంది, ఆ sir. వైబ్ అనేది ఉంచుతారు మీరు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందాక అన్నారు కదా, మీరు మిగతా వాళ్ళకి ఎలా అయితే ఒక చిన్న ఇది ఇస్తారో అలాగే మీరు ఇస్తారనమాట ఎదురున్న వాళ్ళ స్కోపు. మన ఇద్దరం ఏమో తెలిసి మామూలుగా మాట్లాడుకుందాం అన్నట్టు ఉంటుంది తప్ప అంతే sir. ఇంటర్వ్యూ ఉన్నట్టు ఉండదు అనమాట యాక్చువల్గా. సో మీ నుంచి నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి సార్. అయ్యో లేదు. అవి ఏంటంటే సీరియస్లీ అంటే అవి నాకే కాదు చాలా మందికి ఉపయోగపడే విషయాలు. బట్ ఆ విషయాలన్నింటినీ కూడా తర్వాత ఒక డీటెయిల్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా చేద్దాము. అవి ఉపయోగపడే విషయాలు జనాలకి. ఏదో అంటే ఇది ఇంటర్వ్యూ ఇతని గురించి చెప్తున్నాడు ఏమొస్తుంది అనేది కాదు, అది వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు. చాలా మిత్స్ మీరు బ్రేక్ చేశారు నాకు ఆఫ్ ద స్క్రీన్. అవి నెక్స్ట్ టైం ఆన్ స్క్రీన్లో చేద్దాం సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ 28 degrees. ఎందుకంటే మీరు ఒక ఇష్టపడి చేసిన ప్రాజెక్ట్ కాబట్టి నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా మాస్ జాతర, ముఖ్యంగా మాస్ జాతర దుమ్ము లేచిపోవాలని చెప్పి నవీన్ చంద్ర అనే వ్యక్తి ఇప్పుడు బిజీగా కాదు, ఇంకో 10 సంవత్సరాల వరకు కూడా మీరు ఇదే బిజీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బై. థ్యాంక్ యూ. యా.